వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్లో కోర్సెస్ కానీ అలానే కాలేజెస్ కానీ మీరు ఇవ్వాలంటే కోడ్స్లో అయితే ఉంటాయి కదా. ఏ కాలేజ్ని ఏ కోడ్తో పిలుస్తారు, ఏ కోర్స్ని ఏ కోడ్తో పిలుస్తారు, అది ఎలా తెలుసుకోవాలి అన్నది వీడియోలో అయితే నేనైతే చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక కోర్సుని షార్ట్ ఫామ్లో ఏం పిలుస్తారని మీకు తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక కాలేజీని షార్ట్ కోడ్గా ఏమని పిలుస్తారన్నది కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పేజ్లో మీకు ఎక్కడా కూడా కాలేజ్ ఫుల్ నేమ్ అనేది కనిపించదు, జస్ట్ కోడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అవి ఎలా తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. యాక్చువల్గా ఇందులోనే మనకు ఏదైతే మనకు కోడ్స్ ఉన్నాయో అవి సపరేట్గా సపరేట్గా పీడిఎఫ్ అయితే తీసుకొని వస్తారు. బట్ ఇంకా అది మనకు రాలేదు కాబట్టి సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పాలిసెట్ రిలేటెడ్గా 2024 అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని అయితే ఉంది కదా, జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అగైన్ ఇంకొకసారి డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ యొక్క ఎక్సెల్ సంబంధించి మీరు చూసుకున్నట్టయితే సింపుల్గా ఈ ఎక్సెల్ అనేది ఎడిటబుల్, ఎవరు కూడా ఎడిట్ అయితే చేయకండి. ఇందులో మీరు గమనించినట్టయితే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇన్స్టాంట్ కోడ్ అని చెప్పి మనకు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ కోడ్ అని మనకు అయితే ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అని చెప్పి ఇక్కడైతే మనకు ఉంటుంది. సో ఓవరాల్గా ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే ఉంటుంది. ఆ కాలేజ్ని ఏమని పిలుస్తారు, ఏం కోడ్ ఉంటుంది అని చెప్పి కూడా పక్కనే కోడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంటే ACEE అని అయితే ఉంటుంది. అదేవిధంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అన్నది గమనించినట్టయితే ACET అని అయితే ఉంటుంది. సో ఇలా మీకు ఏవైతే కాలేజ్ కావాలో అవన్నీ కూడా మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకొని వాటిని ఏమని పిలుస్తారు కోడ్లో అని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. ఇదివరకు వెబ్ ఆప్షన్స్ వీడియోస్లో మనం కోడ్స్ ఇవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను, దానికి ఇదైతే యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆ యొక్క కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందనే తెలుసుకోవాలి అనుకున్నా కూడా డిస్టిక్కి రిలేటెడ్గా కూడా కోడ్ అయితే ఉంటుంది అనుకున్నాం కదా, అది మనకు ఇక్కడైతే ఉంటుంది. గమనించండి, ఇక్కడ డిస్టిక్ అని చెప్పి ఈజీ అని ఉంది కదా, ఈజీ అని ఉంటే ఈస్ట్ గోదావరి. సో అలా మనకు ఆ యొక్క కోడ్స్ కూడా మనకి ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్రాంచ్ కోడ్ వచ్చేటప్పటికి AM CEC అలా మనకైతే ఉన్నాయి. ఈ వీటిని గమనించి మీరు ఈ యొక్క లిస్ట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అగైన్ మెయిన్గా మనకు వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. బట్ అంతకంటే ముందుగా కాలేజ్ కోడ్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. బ్రాంచ్ కోడ్స్ అనేవి తక్కువగానే ఉంటాయి కాబట్టి CIB అంటే సివిల్, CCP అంటే కార్బన్ టెక్నాలజీ, ఇలా మనకు ఓవరాల్గా కొన్ని అర్థమైనవి అయిపోతాయి. కానీ మోస్ట్లీ మనకు కాలేజెస్ నేమ్స్ వాటి యొక్క కోర్సే మనకు కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి అవి ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ నుంచి ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న అయితే కాలేజ్ కోర్స్ ఉంటాయో వీటిని మీరైతే గమనించవచ్చు. సో ఈ విధంగా మీరైతే తెలుసుకోండి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే పర్టికులర్గా డిస్ట్రిక్ట్ కోడ్స్ అలానే కోర్స్ కోడ్స్ వీటన్నిటి గురించి కూడా మనకు క్లియర్గా అయితే చెప్తారు. అది కూడా అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ కోర్స్ తెలుసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. మీకు కావాల్సిన కాలేజెస్ లిస్ట్ అన్ని కోర్స్ రూపంలో రాసి రెడీగా అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈజీగా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి. అందులో ఒకసారి వీడియోస్ చూడండి, నచ్చినట్టయితేనే ఫాలో అవ్వండి. లేదనుకుంటే ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్గా సజెషన్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.